హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ మధ్యలో వీడియోస్ చేయడం మర్చిపోయాను. టైం సరిపోలేదు కనుక మళ్ళీ నేను ఈ వీడియో ద్వారా మళ్ళీ వస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే విజయవాడ దగ్గర ఉన్న పానకాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ గుండా మేము పానకాల స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇది మంగళగిరి ఎంట్రన్స్ అండి. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా వెళ్తే కింద నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. కొండపైన పానకాల స్వామి వారు ఉంటారు. ఈ వీడియో నేను చాలా రోజుల తర్వాత చేయబడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. రండి, కొండ మీదకి వెళ్దాం. ఇది కొండ ఎంట్రన్స్ భాగం అండి. ఈ కొండ ఎంట్రన్స్ భాగం గుండా పైకి వెళ్తే అక్కడ టోల్ ఉంటుంది. అక్కడ టోల్ రుసుము చెల్లించి మేము కొండపైకి ఆటోలో వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పానకాల స్వామి గుడి చరిత్ర గురించి తెలియాలంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ టెంపుల్ అండి. ఇది పానకాల స్వామి వారి టెంపుల్. ఇక్కడికి వచ్చి టికెట్ 35 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి పానకం తీసుకుని స్వామివారికి ఆ పానకాన్ని నోట్లో వేస్తారండి. ఇది స్వామివారి ఎంట్రన్స్ భాగం అండి. ఈ యొక్క పానకాల స్వామి దర్శనానికి వెళ్ళే దారిలో మనకి ఎక్కువగా మంకీస్ ఉంటాయండి. అవి మనల్ని ఏమి చెయ్యవు. చూడండి, ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది. మనం మెట్ల ద్వారా కూడా ఈ యొక్క కొండపైకి వెళ్ళచ్చు. చూడండి, ఇదిగోండి, ఇది మెట్ల మార్గం. ఇది పానకాల స్వామి గుడి కింద భాగం అండి. మేము దర్శనానికి వెళ్తున్నాం. ఈ పానకాల స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాకు లోపలికి కెమెరా ఎలా లేదండి, అందుకని దర్శనం మీకు చూపించలేకపోతున్నాను. ఇది దర్శనం అయిన వెంటనే పక్కన అమ్మవారి గుడి ఒకటి ఉంటుంది కొండపైన. మెట్ల మార్గం గుండా వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి కిందకు వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా అయింది. ఇది స్వామివారి శిఖర దర్శనం. దర్శనం పూర్తయ్యాక మళ్ళీ మేము కొండ కింద ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం. ఇంతకీ ఈ గుడి చరిత్ర ఏంటంటే స్వామివారికి పానకం సమర్పిస్తారండి. ఈ యొక్క పానకాన్ని స్వామివారి నోటిలో పోస్తారు. ఇక్కడ పురాణాల ప్రకారం చెబుతున్నారు. ఈ యొక్క మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ అగ్నిపర్వతంతో కూడుకుని ఉంటుందనేసి పురాణాలు చెబుతున్నాయి. ఆ యొక్క అగ్నిపర్వతాన్ని చల్లార్చడం కోసమే ఈ యొక్క పానకాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారి నోట్లో పోస్తారంట. ఇది కొండ కింద గుడి అండి. మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా కెమెరా నాట్ అలౌడ్ అండి. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను. ఇది చూడండి, ఈ శిఖరం ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది ఒక గోపురం. ఇది అమ్మవారి టెంపుల్ అండి. గుడి వెనక భాగం చూద్దాం రండి. ఇక్కడ రావి చెట్టు ఒకటి ఉంది. ఆ రావి చెట్టు దగ్గర పూజలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషను. ఇది స్వామివారి గర్భగుడి అండి. మా లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి దర్శనం కొండపైన కొండ కింద పూర్తయిందండి. మీరు కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం
పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలకి నా యొక్క దిన్యూ తోష్ని లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పానకాల లక్ష్మీనరసింహస్వామి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు మీకు తప్పగా లభిస్తాయి. బాయ్.